భాగవత్ గారు కూడా మొన్న చెప్పినటువంటి విషయం పట్ల ఐ హ్యావ్ అబ్జెక్షన్. ఆయన ఏం చెప్పినాడంటే ముస్లిమ్స్ అంతా ఎప్పుడో వదిలేశారు, ఎవరు లేరు ఇప్పుడు, ఆయన హిందూస్ అంతు అని. వినడానికి కొంచెం స్వీట్గానే ఉంది, ఏదో ప్రస్తుతానికి కష్టం గట్టెక్కుతాం, కానీ వాస్తవం కాదు. నేను వాస్తవం కాదు చెప్పకుండా ఊరుకోవచ్చు కదా, నేను ఊరుకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఈ టైంలో అప్రియ సత్యాలు చెప్పడం ఎందుకు చెప్తున్నానంటే, షిరిడీ సాయి అంగీకరించడు కాబట్టి. షిరిడీ సాయి ఇందాక మీరు నాటకం చూశారు, దాంట్లో చక్కగా ఆ పిల్లలు అబ్దుల్లా ఉన్నాడు, ఆయనతో పాటు రాధాకృష్ణ బాయి ఉన్నది, దాసగడు అందరూ ఉన్నారు. హిందువులకి హిందూ మార్గాన్ని, ముస్లింలకు ముస్లిం మార్గాన్ని చక్కగా ఉపదేశించాడు. ఖురాన్కి భాష్యం చెప్పాడు, గీతకి భాష్యం చెప్పాడు. దీంట్లో ఒక భాగాన్ని కత్తిరించి ముస్లింలు లేరని చెప్పడం ద్వారా ఎవరిని సాధించదలుచుకున్నట్టు మా ఛానల్లో పెట్టాం. అబ్దుల్ రహీం గారు, బాబా అబ్దుల్ రహీం గారి యొక్క టెంపుల్ ఎంత దివ్యంగా ఉన్నదో చూడండి. అక్బర్ బాద్షా గారు ఇక్కడికి వచ్చి మాట్లాడారు, వారు ఎంత బాగా మాట్లాడతారు చూడండి. అనేక మందిని చూపించగలుగుతాం. వన్ థింగ్ హ్యాపెండ్ ఏంటంటే, ఎప్పుడైతే విగ్రహారాధన వచ్చిందో అప్పుడు వాళ్ళు కొంచెం వెనక్కి దగ్గర, అది వాస్తవం. దీనికి సొల్యూషన్ వెతకొచ్చు మనం, పెద్ద సమస్య ఏం కాదు. కానీ ముస్లింలను మొత్తంగా దూరం చేయడం, వాళ్ళు లేరని చెప్పి దబాయించడం చేస్తే నెంబర్ 1 అది సాయి యొక్క తత్వానికి, దాని యొక్క స్ఫూర్తికి, దాని యొక్క ఆత్మకి విఘాతము, విరుద్ధమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. వీడికి ఫోబియో అల్లా అంటే గిలగిల నడిపోతుంది. మీ యొక్క నాటకాలు ఏమి నడవవు.